నాలుగో భూకక్ష విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆదిత్య L1 సెప్టెంబర్ 19న మరో విన్యాసం ఉంటుందని ప్రకటించిన ఇస్రో. రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలలను విజయనగరం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి. వెనుకబడిన ప్రాంతాల్లో ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. బెయిల్ పిటిషన్ను ఈ నెల 19న విచారిస్తామన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. పరిశుభ్ర భారత్ సాకారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. 64వ వసంతంలోకి అడుగుపెట్టిన దూరదర్శన్. సత్యం శివం సుందరం నినాదంతో విశ్వసనీయత విలువలకు పెద్దపీట, సమాజాన్ని జాగృతం చేయడంలో కీలక భూమిక పోషించిందన్న ప్రముఖులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను స్వయంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కాలేజ్ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్య సదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్తో, ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. ఈ టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే, అదే రకంగా వేల మంది పిల్లలను కూడా ఒక మంచి డాక్టర్లుగా మనం తయారు చేసే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ను కూడా మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్నున్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటిది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో జిల్లాలను 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా 26 జిల్లాలుగా ఇంకా కొంత డీసెంట్రలైజ్ చేయగలిగినాం. అది కాకుండా ఈ 11 మెడికల్ కాలేజెస్కు మరో 17 మెడికల్ కాలేజెస్ను యాడ్ చేసి 28 మెడికల్ కాలేజెస్ దిశగా అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం మనం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్పై విజయవాడలో ఈరోజు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 19లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్పై విచారిస్తే క్వాష్ పిటిషన్పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విచారణను 19కి వాయిదా వేశారు. ఎర్రకాలువ గండ్ల పూడ్చివేతతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, పెంటపాడు మండల గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఉంది.
కొన్ని కోర్టు లిటిగేషన్లో దాని మీద స్టేజ్ మీద ఉన్నాయన్నీ కూడా స్టే వెకేషన్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అటెండ్ అయ్యి దాన్ని స్టే వెకేట్ చేయించమని చెప్పాం. జిల్లా పరిషత్తు భూములకు సంబంధించి కూడా దానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా CEO తోటి కూడా మాట్లాడాం. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఆయన సాల్వ్ చేయడానికి దానికి ఆయనకి ప్రయత్నం చేస్తారని చెప్పారు. దానికి టైం లిమిట్ కూడా పెట్టి వీలైనంత త్వరలో అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఉన్న డ్రైనేజ్ ఎటువైపు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసి కోర్సు ఎలా ఉందో దాని ప్రకారం ఆ ఇరిగేషన్కి సంబంధించిన అప్లాండ్లో ఉన్న పొలాలకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన డ్రైన్స్ కూడా దాంట్లో నోటిఫై అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ డ్రైన్స్ అన్నీ కూడా అంటే సిల్ట్ తీసేసి ఆ డ్రైన్ తీసుకెళ్తాం. దాని ద్వారా గ్రామాల్లో ఉన్న డ్రైనేజ్ సమస్య నివారింపబడుతుంది. కుప్పం నియోజకవర్గంలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా హంద్రీనీవా కాలువ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష మట్టి వినాయక ప్రతిమలను పూజించే అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. అలాగే కారుణ్య నియామకాల్లో భాగంగా 31 మందికి పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ ద్వారా 100 చెరువులను నింపే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతుందని అన్నారు. తప్పకుండా ప్రధానంగా హంద్రీనీవా నీళ్లు కుప్పం నియోజకవర్గానికి ఇవ్వడానికి దాదాపు 100 చెరువులు నింపాల్సి ఉంటుంది. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ముఖ్యమంత్రి గారిని పిలుచుకొచ్చి వారి ద్వారా అక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో చాలా బాగా పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్లో కానీ మీడియం ఇరిగేషన్లో కానీ ఫారెస్ట్ క్లియరెన్స్లు కానీ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి తెచ్చారు. వాటి మీద కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఈ స్టాంపులు ఎంతో భద్రత కల్పిస్తాయని ఆప్కాప్ చైర్మన్ మల్లెల ఝాన్సీ అన్నారు. కడప DCC బ్యాంక్లో ఈ స్టాంప్స్ ప్రక్రియను ముఖ్యమంత్రి కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ స్టాంప్స్ సేవలను అందిస్తున్న మొదటి సహకార బ్యాంకుగా DCC బ్యాంకుకు ఘనత లభిస్తుందన్నారు. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి, ఇంకా వేగంగా సేవలు అందించేందుకు మరి ఈ స్టాంపింగ్ సర్వీసెస్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్లో ఫస్ట్ బ్యాంక్ ఆప్కాబ్ బ్యాంకుకు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదర్ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తర్వాత రాష్ట్రంలో ఆప్కాబ్కి ఈ స్టాంపింగ్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. అక్కడ ఆల్రెడీ 1 yearగా చేస్తున్నారు ఆప్కాబ్ బ్రాంచెస్లో. DCCBస్లో ఈరోజు కడప DCCBలో మొట్టమొదటిసారిగా ఈ స్టాంపింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఇంకా వేరే చోట ఎక్కువసేపు నిలబడి క్యూలో ఉండి అంత టైం వేస్ట్ అవ్వకుండా సో ఆ సర్వీసెస్ మేము ఇక్కడ కూడా అందించగలుగుతాము. మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్కి డిజిటల్ డాక్యుమెంట్స్కి ఇంకా డిజిటల్ డాక్యుమెంట్స్లో ఇంకా నాణ్యంగా ఉంటాయి. మీకు అక్కడ మైక్రో ప్రింట్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. సో ఎక్కడ ట్యాంపరింగ్ అనేది లేకుండా మీకు ఇంకా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవడానికి కూడా బెటర్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలి. నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను విజయనగరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో నంద్యాల నుంచి ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిల్ జిలానీ సామున్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పాండ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్జద్ బాషా మీడియాతో మాట్లాడుతూ ఈ మెడికల్ కళాశాల వల్ల ఎంతోమంది విద్యార్థులు విద్య అభ్యసించి మంచి డాక్టర్లు అవుతారన్నారు. ఈ కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వాళ్ళకు ఒక మంచి వైద్యం అందాలి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగానే ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేసిన ఘనత కూడా ఈరోజు మన ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి వాళ్ళందరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు డాక్టర్స్ అందరూ కూడా ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి కూడా నేను వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది 5 నూతన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రారంభించడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇదే కాకుండా ఇంకా రాబోయే 2 సంవత్సరాలలో మనకి ఇంకా 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 100 సంవత్సరాల్లో 2185 సీట్లు ఉండింటే ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం ద్వారా 2550 సీట్లని పెంచినందుకు నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ప్రాంత ప్రజల తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున, మా జిల్లా ప్రజల తరపున ఇక్కడ ఈ నంద్యాల మెడికల్ కాలేజీలో ఈరోజు అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తాయనడం పాత విషయమేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇరు పార్టీల నేతలు కలిసి ప్రయాణం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడని అన్నారు. టీడీపీని గతంలో విమర్శించిన పవన్ ఇప్పుడెలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఏదో రాజకీయ కుట్ర చేసేశారు అన్నట్టు చాలా ఆవేశంగా ఇక నుండి మేము కలిసి పోటీ చేస్తాం, కలిసి పని చేస్తాం అన్నారు. అంటే ఇదేమన్నా కొత్త న్యూసా? పాత న్యూసే కదండి, ఇదేం బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు కదా. వాళ్ళు ఇన్ని రోజులు ఒకరితో ఒకరికి కలిసి ప్రయాణం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేమి కొత్త న్యూస్ ఏమీ కాదు, బ్రేకింగ్ న్యూస్ అంతకన్నా కాదు. ఎప్పుడూ కూడా అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు కలిసి. అలానే ఆయన అదేంటంటే వారాహి యాత్ర అవి ఇవి యాత్రలు చేస్తున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసి మాట్లాడమంటున్నారో అదే మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత మాస్టర్ మైండ్ అంటే ఈ పవన్ కళ్యాణ్ని గత ఎలక్షన్స్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చమని ఆయనకు టాస్క్ అప్ చెప్పాడు. టాస్క్ అప్ చెప్పిన తర్వాత అనుకున్నంత జరగల. సో ఇవాళ జగనన్న మెజారిటీతో మేము గెలవడం జరిగింది. దీని తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు, మాకు చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం వలన ప్రత్యేక హోదా ఆయన వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాడు అన్న అంశంతో నేను బయటకు వచ్చి సపరేట్గా పోటీ చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరండి? బీజేపీ. మరి నువ్వు బీజేపీతో మొన్నటిదాకా పొత్తులో ఉన్నావు కదా, అసలు నువ్వు మాట్లాడిన మాటలకి ఏమన్నా పొంతనుందా? గతంలో మీరు ఎలక్షన్స్ టైంలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే నారా లోకేష్ అన్న వ్యక్తి విపరీతమైన అవినీతి చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చేస్తున్నాడా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా అని అడుగుతా ఉన్నా. సూర్యుని అధ్యయనం చేసే మిషన్ ఆదిత్య L1 అంతరిక్ష నౌక ఈరోజు తెల్లవారుజామున 4వ భూకక్ష విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆపరేషన్ సమయంలో మారిషస్, బెంగళూరు, SDSC, షార్, పోర్ట్ బ్లెయిర్లోని గ్రౌండ్ స్టేషన్లు ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయని ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తదుపరి విన్యాసం సెప్టెంబర్ 19న ఉంటుందని పేర్కొంది. ఆదిత్య L1 భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. विकसित होने के लिए हमें बड़ा सोचना ही होगा, बड़े लक्ष्य हासिल करने ही होंगे. इसलिए थिंक बिग, ड्रीम बिग, एक्ट बिग. మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ని సమయానుసారంగా చెల్లించడం వల్ల సమగ్రాభివృద్ధి యొక్క గొప్ప ఆలోచనలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇది దేశాభివృద్ధికి సరికొత్త ఒరవడిని అందిస్తోంది. అలాగే దేశం యొక్క మౌలిక సదుపాయాలను విస్తృతంగా మరియు పటిష్టంగా చేస్తుంది. సెప్టెంబర్ 15 లోపు మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ 2వ వాయిదా చెల్లించి దేశాభివృద్ధికి తోడ్పడండి. మరింత సమాచారం మరియు ఆదాయ పన్ను చెల్లించడం కోసం సందర్శించండి www.incometax.gov.in. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత.
కాంగ్రెస్ సారథ్యంలోని రాజస్థాన్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా చమురు ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలతో ధరలను పోల్చి చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజస్థాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. राज्यों ने कम किया, केंद्र की सरकार ने कम किया, लेकिन राजस्थान में कांग्रेस की सरकार में देश का सबसे ज्यादा महंगा पेट्रोल डीजल यहां पर मिलता है. कम से कम 300 ऐसे पेट्रोल पंप होंगे जो बंद हुए सीमा पर ही. क्यों हुए? ये राजस्थान की सरकार ने यहां पर महंगाई देने का काम किया है. దూరదర్శన్ ప్రతి ఇంట ఆధారాభిమానాలు చూరగున్న అత్యంత విశ్వసనీయమైన ప్రసార మాధ్యమం. దేశ ప్రజలకు పరిచయమై 64 వసంతాలు పూర్తి చేసుకున్న నేటికి అదే ఆదరణ, అభిమానం డీడీ సొంతం. విద్య, ఆరోగ్య, వ్యవసాయ, వైజ్ఞానిక, సామాజిక అవగాహన తదితర రంగాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్న దూరదర్శన్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. 1959 సెప్టెంబర్ 15 సత్యం శివం సుందరం నినాదంతో దేశ ప్రజలకు పరిచయమైంది దూరదర్శన్. ఇంతింతై ఒటుడింతై అన్న చందాన అనతి కాలంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన, అత్యంత ప్రేక్షకాదరణకు నోచుకున్న ఏకైక ఛానల్గా వినతికెక్కింది. దేశ రాజధాని కొత్త ఢిల్లీ కేంద్రంగా ప్రసారాలు వెలువడ్డాయి. ఓ చిన్న ట్రాన్స్మిటర్, తాత్కాలిక స్టూడియోతో సెప్టెంబర్ 1959 15న ఢిల్లీలో ప్రయోగాత్మక ప్రసారంతో దూరదర్శన్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1965 నుంచి ఆల్ ఇండియా రేడియోగా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. టెలివిజన్ సర్వీసును 1972లో బొంబాయి, అమృత్సర్ వరకు విస్తరించారు. 1975 వరకు కేవలం 7 నగరాలకు మాత్రమే టెలివిజన్ సర్వీస్ ఉండేది. 1982 నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు సుపరిచితమైంది దూరదర్శన్. అప్పట్లో సమాజాన్నంతా ఒకే చోటకు రప్పించి వారి మధ్య బంధాలను పెంచే మాధ్యమంగా దూరదర్శన్ పోషించిన పాత్ర అనిర్వచనీయం. రామాయణ, మహాభారత, చిత్రహార్, రంగోలీ తదితర జనరంజక కార్యక్రమాలతో విశేష ఆదరణ పొందింది దూరదర్శన్. అలా కాలక్రమేణా ప్రసార రీతుల్లో కొత్త పుంతలు తొక్కుతూ ప్రత్యక్ష ప్రసారాలు చేసే స్థాయికి చేరింది. జాతీయ, అంతర్జాతీయ విశేషాలను జనం ముందు క్షణాల్లో ఉంచడంలో దూరదర్శన్ విజయవంతమైంది. మహిళా సాధికారత, వ్యవసాయ ఆధునికత ఇత్యాది అంశాలపై అవగాహన కార్యక్రమాలకు పట్టం కట్టింది. కోవిడ్ మహమ్మారి సమయంలో డీడీ అత్యంత ఆదరణ పొందిన ఛానల్గా రికార్డులకెక్కింది. ఖచ్చిత సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎనలేని పాత్ర పోషించింది దూరదర్శన్. స్వతంత్ర, గణతంత్ర వేడుకల ప్రత్యక్ష ప్రసారాలకు పెద్ద పీట వేసింది. ఇటీవల భారత సారథ్యంలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు కవరేజీలో కీలక భూమిక పోషించింది. మెరుగైన జాతి నిర్మాణంలో దూరదర్శన్ తనదైన ముద్ర వేసుకుంటోందనడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో సప్తగిరిగాను, అటు తెలంగాణలో యాదగిరిగాను దూరదర్శన్ ప్రాంతీయ ఛానళ్లుగా విశేష సేవలందిస్తున్నాయి. సంచలనాలకు పోకుండా జనహితమే అభిమతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే దూరదర్శన్ మరిన్ని వసంతాలతో రానున్న కాలంలో విరాజిల్లాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. కేంద్ర పునరుత్పాదక శక్తి వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈరోజు సిఐఐ వార్షికోత్సవ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా ఆవిర్భవించనుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో క్రియాశీలక పాత్ర భారత్ పోషించనుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. And if the cost comes to 6 rupees, we are in business. My average price in the exchange in the past couple of months has been rupees 8. So if you are making round the clock energy at rupees 6, you are in business. And that's what the future is. The future is going to be renewable. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడం ప్రక్రియ విజయవంతమైందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణం పర్లోపేటలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమంలో ఎంపీ వంగా గీత ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలతో లబ్ధిదారులకు సకాలంలో ఇళ్లు అప్పగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకినాడ పర్లోపేటలో 2056 మందికి టిడ్కో ఇళ్లు మంజూరు కాగా
తొలి విడతగా 1152 మందికి ఇళ్లను అప్పగించినట్లు తెలిపారు. 2000 పైచిలకు ఇళ్లలో 1152 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని హంగులతో మౌలిక వసతులు, కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పూర్తిగా అన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎక్కడ కూడా రాజీ పడకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని మినహాయింపు చేస్తూ వీరు ఇదివరకు కట్టినటువంటి అప్ ఫ్రంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సగానికి తగ్గిస్తూ ₹1,00,000 ₹50,000 చేస్తూ 50,000 ₹20,000 చేస్తూ ఇంతకుముందు కట్టినటువంటి ₹500 అది ఉచితంగా ₹1కే ఇళ్ళు అందిస్తూ ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు మార్పులు చేస్తూ ఇటుకో ఇళ్లను పూర్తి చేసి మీకు అందిస్తాం. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు మహోద్యమంగా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛ భారత్ సాధించిన విజయాలపై సమగ్ర సమాచారాన్ని వీక్షించండి. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు ఒక మహోద్యమంలా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక స్వచ్ఛాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 2014 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్కరూ చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగడంతో పాటు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి ఓ మహోద్యమంలా కొనసాగింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వచ్ఛంగా రూపుదిద్దుకున్నాయి. అలాగే గ్రామాల్లోని చెరువులు, కాలువలు, నదులు, సముద్ర తీరాన నీటి అలలు స్వచ్ఛతా గీతాలను ఆలపించాయి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్ 2.0 కింద 746 జిల్లాలు బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా రూపుదిద్దుకోగా 5,91,714 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా, 4,40,848 గ్రామాలు ODF ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ను గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించి ప్రజల్లోకి తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్ అభియాన్తో 18,712 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0 అర్బన్ కింద దేశవ్యాప్తంగా లక్ష్యాలను మించి శౌచాలయాలను నిర్మించింది. 4,355 నగరాలు బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా రూపుదిద్దుకోగా 3,547 నగరాలు ODF ప్లస్గా, 1,991 నగరాలు ODF ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. మరోవైపు చెత్త నుండి సంపద తయారీ వేగంగా కొనసాగుతోంది. ఉత్తమ స్వచ్ఛతా ప్రమాణాలను పాటిస్తున్న నగరాలు, పట్టణాలు, విశ్వవిద్యాలయాలు, గ్రామాలతో పాటు వివిధ రంగాలకు స్వచ్ఛతా పురస్కారాలను అందించడంతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్లో ప్రతి ఒక్కరిని ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛ భారత్ దివస్ను పురస్కరించుకొని స్వచ్ఛతే సేవ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ, గ్రామీణ విభాగాలు సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. భారతీయ స్వచ్ఛతా లీగ్ 2.0 పేరుతో సఫాయి మిత్ర సురక్షా శిబిర్, సామూహిక పరిశుభ్రత లాంటి కార్యక్రమాలతో పాటు
ఈ 15 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. పరిశుభ్ర భారత్ లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ జరగనుంది. ఇందులో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్తో కలిసి కొత్త ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశాన్ని సుందర భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు చర్యలు చేపట్టామన్నారు. వ్యర్థాల రీసైక్లింగ్తో పాటు వాటి నుంచి కొత్త వనరుల సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. % तक शायद पहुंच गए हैं, तो हम तो ये चाहेंगे कि जैसे हमारे सारे राज्य हैं वहां पे सेग्रीगेशन होनी चाहिए 100%, और वेट वेस्ट से कंपोस्ट बनाने में भी मैं समझता हूं इसमें कोई मुश्किल नहीं होनी चाहिए. उसको टू क्रिएटेड इनटू वेल्थ वो भी होना आसानी से हो सकता है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 105వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ నెల 10న తెల్లవారుజామున లిబియాలోని డెర్నాలో కేవలం ఒకే ఒక్క రాకాసి అల వేల మంది ప్రాణాలను తీసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ తెలిపింది. ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని పేర్కొంది. మరికొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు 6 అంతస్తుల భవనం ఎత్తుకు చేరుకుంది. అత్యంత వేగంతో తీసుకువచ్చిన బురద నీరు పెద్ద పెద్ద భవనాలను కుప్పకూల్చి ప్రజలను ఈడ్చుకుని సముద్రంలోకి తీసుకువెళ్లిపోయింది. ఎడతెరగని వర్షాల కారణంగా సమీపంలోని ఆనకట్టలు కూలిపోవడంతో డెర్నా నగరంలో సెకన్ల వ్యవధిలో వీధులు జలమయమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నగర వీధులు నదిగా మారిపోయిన దృశ్యాలు భీతవాహంగా కనిపిస్తున్నాయి. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలోని కొంతమంది టీవీ జర్నలిస్టులు, యాంకర్లు వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ వార్తా కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రతిపక్ష కూటమి నిషేధం విధించడం ప్రజాస్వామ్య ధర్మానికి విరుద్ధమని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ తెలిపింది. ఇది అసహనాన్ని సూచిస్తుందని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV టెక్నాలజీ కోసం 23 కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా తెలిపారు. ఇది చాలా అద్భుతమైన స్పందన అని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం SSLV టెక్నాలజీ ఏ విధంగా వినియోగిస్తోందో చూడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదిత్య L1 మిషన్ కొత్త ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ ఆపరేషన్ సమయంలో మారిషస్, బెంగళూరు, షార్, పోర్ట్ బ్లెయిర్లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయి. అయితే ప్రస్తుతం ఆదిత్య L1 కోసం ఫిజీ దీవులలో ఉంచిన టెర్మినల్ పోస్ట్ బర్న్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తోంది. నిఫా వైరస్ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిఫా వైరస్ను తగ్గిస్తుందని నిర్ధారణ కాకపోయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమమైందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం ఉదయం సమావేశం అనంతరం సాయంత్రానికి మందు రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.